హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఆమడ దూరంలో ఆధునిక విద్య. సో మనకి తరగతి గదులలో డిజిటలైజేషన్ అనేది సరిగా అవ్వటం లేదు, డిజిటల్ తరగతులు అనేవి పూర్తి స్థాయిలో నిర్వహించబడటం లేదు అని ఇక్కడ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది గవర్నమెంట్ పాలసీలో మనకి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, రుణాల ఊబిలో ప్రపంచం. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా రుణాల ఊబిలో చిక్కుకుంటున్నాయని లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు. సో సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ పరిహారాల విషయంలో ఖచ్చితంగా ఇది ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు కాబట్టి పరిహారం చెల్లించిన తర్వాతే ప్రభుత్వాలు వాటిని తీసుకోవాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ జన్యు పరివర్తన పంటలపై నిర్ణయాలలో పారదర్శకత. ఈ జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, త్వరలో సరికొత్త టోకు ధరల సూచి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI. సో దీనికి సంబంధించి బేస్ ఇయర్ అనేది చేంజ్ అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆమడ దూరంలో ఆధునిక విద్య. ఈ ఆర్టికల్లో మేజర్గా చిన్నతనం నుంచే సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలని, ముఖ్యంగా డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అనేవి భారతదేశంలో అధ్వానంగా ఉన్నాయి, పరిస్థితులు అనేవి ఇంకా మెరుగుపరచాలి అని, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ చూద్దామండి. రోజు రోజుకి సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ, రోబోటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి అనేక రంగాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి అనేక ఉపాధి అవకాశాలను మోసుకొస్తున్నాయి. కానీ వీటిని అందిపుచ్చుకోవడానికి యువతను తీర్చిదిద్దడంలో భారతదేశంలోని ఎడ్యుకేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ మనకి ఉపయోగపడడం లేదు. అందుకే ఇటీవలి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో 134 దేశాల సరసన భారతదేశం 103వ ర్యాంకు దక్కిందండి. ఈవెన్ బ్రిక్స్ కంట్రీస్ మనకి చైనా అయితే 40వ ర్యాంకు, రష్యా 52వ ర్యాంకు, దక్షిణాఫ్రికా 68, బ్రెజిల్ 69తో పోల్చిన భారతదేశం 103వ ర్యాంకుతో అట్టడుగున ఉంది బ్రిక్స్ దేశాల జాబితాలో కూడా. పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయండి చాలా దేశాలు. అయితే ఈ విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. ఈవెన్ కంప్యూటర్ కూడా, సింగిల్ కంప్యూటర్ కూడా తరగతి గదుల్లో లేని చాలా తరగతులు భారతదేశంలో మనం చూడవచ్చండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనము OECD నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్ లాంటి దేశాలలో 90% పైగా పిల్లలు విద్యాభ్యాసం కోసం డిజిటల్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. పాఠశాలలకు ప్రత్యేక సాంకేతిక ప్రణాళికలను సిద్ధం చేసిన పోర్చుగల్ 2000-2008 మధ్యలోనే తరగతి గదులలో కంప్యూటర్ ఇంటరాక్టివ్ బోర్డులను ఏర్పాటు చేసింది. అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ని, డిజిటల్ బోర్డ్స్ని 2000-2008 మధ్యలోనే పోర్చుగల్ తమ పిల్లల విద్యాభ్యాసం కోసం వినియోగిస్తూ ఉన్నది. ఉపాధ్యాయుల డిజిటల్ నైపుణ్యాలను పెంచడంపై అపరిమిత శ్రద్ధ వహిస్తున్న జర్మనీ సాంకేతికత ద్వారా పాఠ్యాంశాలను పిల్లలకు సుబోధకం చేస్తుంది. అంటే ఈజీగా మనకి డిజిటలైజేషన్ ద్వారా పిల్లలకి పాఠ్యాంశాలను నేర్పిస్తూ ఉన్నారు. అండ్ కంప్యూటర్ కోడింగ్ను పాఠశాలలకు చేర్చిన అమెరికా ఆధునిక ప్రపంచంలో నెగ్గుకొచ్చే ప్రజ్ఞను నవతరానికి చిన్నప్పటి నుంచే అందిస్తుంది. అంటే స్కూల్ దశ నుంచే కూడా కంప్యూటర్ కోడింగ్ లాంటి సాంకేతికత విద్యను పిల్లలకు అమెరికా అందిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాగా నూతన విద్యా పోకడల మీద దృష్టి సారిస్తూ పురోగతిని సాధిస్తూ ఉంటే భారతదేశం మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉందండి. భారతదేశంలో సుమారు 10.17 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఫెసిలిటీలు కలిగిన పాఠశాలలు 5 లక్షల కంటే తక్కువ. అంటే 50% ఆఫ్ ద స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ కంప్యూటర్ సదుపాయాలు కానీ కలిగి లేవు. సుస్థిరాభివృద్ధి స్వప్నాన్ని సాకారం చేసే సార్వత్రిక విద్యా లక్ష్యాలను సాధించడంలో ఇండియా అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని ఐరాస గతంలో నివేదించింది. మనకి SDG గోల్స్లో కూడా SDG 4
క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనేది ఉంటుంది మనకి. అయితే భారతదేశం ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో 50 సంవత్సరాలు వెనుకబడి ఉంది మిగతా దేశాలతో పోలిస్తే అని ఐక్యరాజ్య సమితి తెలియజేస్తూ ఉందండి. భారతదేశం తన విద్యా వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను కల్పించాలి. డిజిటల్ మౌలిక స్థాపన కోసం కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలలో డిజిటల్ సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 2019లోనే ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 15 లక్షల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేసి స్మార్ట్ క్లాసెస్గా తయారు చేయడానికి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అయితే లేటెస్ట్ డేటా ప్రకారం మనకి దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో కేవలం 1.30 లక్షల క్లాస్ రూమ్ల ఏర్పాటుకే అనుమతులు మంజూరయ్యాయి. అంటే టార్గెట్ ఏమో 15 లక్షలు, కానీ ఏర్పాటైంది 1.30 లక్షలు. సో ఈ విధంగా మనకి చాలా జాప్యం అయితే జరుగుతూ ఉందండి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ స్మార్ట్ క్లాసుల ఏర్పాటు మరియు సాంకేతికత విద్యా బోధనలను చిన్నతనం నుంచి విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపట్టి భారతదేశాన్ని ప్రగతి పదం వైపు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఇక్కడ చూడండి, ఆపరేషన్ డిజిటల్ బోర్డు గురించి రెవల్యూషనైజింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి. స్మార్ట్ క్లాసెస్ ద్వారా ఈ టీచింగ్ లెర్నింగ్ థీమ్స్లో మనకి విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. సుమారు 15 లక్షల క్లాస్ రూములలో, అంటే క్లాస్ 9 ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా టు గెట్ ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ విత్ ఇన్ 5 years, 5 సంవత్సరాల లోపు 2024 లోపు మనకి 15 లక్షల స్మార్ట్ క్లాసెస్ని రెడీ చేయాలి అనేది దీని ఉద్దేశం. అయితే ప్రస్తుత డేటా మాత్రం 1.30 లక్షలకి అనుమతులు మంజూరయ్యాయని తెలియజేస్తుంది. అలానే దీని ద్వారా స్టూడెంట్స్ కెన్ రిసీవ్ లెక్చర్స్ ఫ్రమ్ ద బెస్ట్ టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్. అంటే అక్కడే టీచర్స్ క్లాస్ రూమ్లోనే ఉండి చెప్పాల్సిన అవసరం లేదండి. బెస్ట్ ప్రొఫెసర్స్ నుంచి, టీచర్స్ నుంచి అక్రాస్ ద గ్లోబ్ ఆర్ అక్రాస్ ద కంట్రీ మనము సెలెక్ట్ చేసి టీచర్స్ని డిజిటల్ ఇంటరాక్షన్ ద్వారా పిల్లలకి చదువులు చెప్పించే అవకాశం ఇందులో ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రుణాల ఊబిలో ప్రపంచం. సో ఈ ఆర్టికల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఏ విధంగా రుణ ఊబిలో చిక్కుకుంటున్నాయి మరియు దాని నుంచి బయటపడడానికి భారత్తో సహా దేశాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. లేటెస్ట్ గణాంకాల ప్రకారం 2019లో 83.9% ఉన్న ప్రపంచ జీడిపి రుణ నిష్పత్తి, అంటే డెట్ టు జీడిపి రేషియో అనేది 2024కి 93.2%కి ఎగబాకింది. 83.9 నుంచి 93.2%కి పెరిగింది. ముఖ్యంగా ఇది కోవిడ్ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ప్రజారోగ్య రక్షణ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సి వచ్చింది. దీనివలన ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా రుణభారం 2024 మార్చికి 173 లక్షల కోట్లకు పెరిగిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విత్తలోటును జీడిపిలో 4.9%కి పరిమితం చేయగలిగిన 2025 మార్చి కల్లా మొత్తం రుణభారం 181 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా ఉన్నదండి. అంటే ప్రపంచవ్యాప్తంగా 181.6 లక్షల కోట్లకు ఈ ప్రపంచ దేశాల అప్పు అనేది చేరుతుంది. రుణభారం ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతే ఏం జరుగుతుందండి, మనకి ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడతాయి మరియు పెట్టుబడులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నమవుతుంది. ఇక్కడ భారతదేశం పరిస్థితి చూడండి, భారతదేశం గవర్నమెంట్ డెట్ మనకి 67% కేంద్ర ప్రభుత్వం చేస్తే మిగతా 33% రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉంటాయి. అయితే ఇక్కడ డెట్ టు జీడిపి రేషియో చూస్తే 2018లో మనకి 69%గా ఉండేది, 2024లో అది 83.1%కి పెరిగింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అండి. ఎందుకు, మనకి FRBM టార్గెట్స్ ప్రకారం సెంటర్ మరియు స్టేట్ యొక్క డెట్ టు జీడిపి రేషియో అనేది 60%కి మించకూడదు. సో 60% ఆఫ్ గవర్నమెంట్ డెట్ బై 2022-23కి తగ్గించాలి. కానీ ప్రస్తుతం మనకి ఎంత ఉంది, 2024లో 83.1%కి పెరిగింది. యాక్చువల్గా 60%లో 40% కేంద్ర ప్రభుత్వం, 20% రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డెట్ ఉండాలి. అండ్ ఈ విధంగా 60%కి తగ్గించాలి. కానీ మనకి ప్రస్తుతం 83.1%కి ఈ డెట్ టు జీడిపి రేషియో అనేది పెరిగిపోయింది. అయితే భారత్ లాంటి అదర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఈ డెట్ టు జీడిపి రేషియో 70% కంటే లోపే ఉందండి. అంటే భారతదేశం యొక్క రుణభారం చాలా ఎక్కువ పెరిగింది అనేది తెలియజేస్తుంది. అలాగే రాష్ట్రాల రుణ పరిమితిని కూడా చూస్తే మనకి 2024 చివరికల్లా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు GSDP రుణ నిష్పత్తిలో 30%ని మించినట్లు అంచనా.
మనకి ఫైనాన్స్ కమిషన్ నిర్దేశించిన 25% పరిమితి కన్నా ఇది ఎక్కువ. అలానే FRBM టార్గెట్స్లో మనకి ఎంత అండి, 40% థ్రెషోల్డ్ ఫర్ ద సెంటర్, 20% ఫర్ ద స్టేట్స్. సో ఈ 20% దాటి 30% వరకు కూడా 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు రుణభారాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మీద రుణభారం పెరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా రూపాయి విలువ అనేది తగ్గిపోతుంది. దీనివలన విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్లపై రాబడి అనేది తగ్గిపోతుంది. సో దీని నుండి బయటపడాలి అంటే భారతదేశంలో దీర్ఘకాలిక అభివృద్ధి మీద దృష్టి సారించాలి అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని పెంచడం ద్వారా మనకి ఈ రుణ ఊబి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. దీని కొరకు మరింత మందిని పన్ను చట్రంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ట్యాక్స్ బేస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందండి ప్రపంచ దేశాలతో పోలిస్తే. సో ఎక్కువ మంది వ్యక్తులని ఈ ట్యాక్స్ బేస్లోకి తీసుకురావాలి. భారతదేశంలో ట్యాక్స్ టు GDP రేషియో అనేది మనం చూస్తే కేవలం 11.7% మాత్రమే ఉంటుందండి. ఇదే OECD కంట్రీస్లో అనుకోండి సుమారు 34% ఉంటుంది. అంటే ఎక్కువ మంది ట్యాక్స్ నెట్లో ఉండట్లేదు భారతదేశంలో. కాబట్టి ఎక్కువ మందిని ట్యాక్స్ బేస్లోకి తీసుకువచ్చి ఈ ట్యాక్స్ టు GDP రేషియోని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే పన్ను ఎగవేతలను కూడా నిరోధించడం అవసరం అండి. ఈ ట్యాక్స్ ఎవేజన్ని కంట్రోల్ చేయడం ద్వారా కూడా మనము ట్యాక్స్ టు GDP రేషియోని పెంచవలసిన అవసరం ఉంటుంది. అలానే ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న భూములను సద్వినియోగం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు, రాయితీల కోసం మనము ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండడంతో ఈ లోటు అనేది పెరిగిపోతుందండి. కాబట్టి రాష్ట్రాలు ఆదాయ మార్గాలను అన్వేషించాలి. వీటితో పాటు సంక్షేమ పథకాలని బెనిఫిషరీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందించాలి అండి. అవసరం లేని వాళ్ళకి కూడా ఈ ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఈ సంక్షేమ పథకాలని విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తూ ఉంటాయి. కాబట్టి దానిని తగ్గించుకోవాలి. కృత్రిమ మేధ, డిజిటలీకరణ వంటి లేటెస్ట్ టెక్నాలజీలని ఉపయోగించుకోవడం ద్వారా వివిధ శాఖలలో వ్యయాన్ని, ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవచ్చండి. సో వీటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఈ విధంగా ఖర్చులను తగ్గించుకుంటూ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఈ ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటే భారతదేశం ఈ అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. లేదు అంటే ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం శ్రీలంక, పాకిస్తాన్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. ఆర్థిక క్రమశిక్షణని పాటించకపోతే భారతదేశం కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు, కాబట్టి తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగిందండి. ఆస్తి హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టపరంగా తగినంత పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోవడం సరికాదని పేర్కొంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కుని తొలగించినా కూడా సంక్షేమ రాజ్యంలో ఇది మానవ హక్కుగా మరియు అధికరణ 300A ప్రకారం రాజ్యాంగ హక్కుగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపిందండి. కాబట్టి తగినంత పరిహారం ఇవ్వకుండా ఆస్తిని తీసుకోవడం అంటే ఆర్టికల్ 300Aను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 142 కింద న్యాయస్థానం తన అధికారాలను ఉపయోగించాల్సిన కేసు ఇదని ధర్మాసనం పేర్కొంటూ 2019 మార్కెట్ వాల్యూ ప్రకారం బాధితులకు పరిహారం నిర్ణయించాలని స్పష్టం చేసింది. సో ఇక్కడ మనము ఆర్టికల్ 300A గురించి డిస్కస్ చేయాలి, ఆర్టికల్ 142 గురించి డిస్కస్ చేయాలి. ఒరిజినల్గా మనకి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉండేది అండి. ఆర్టికల్ 19(1)(f) మరియు ఆర్టికల్ 31 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగ హక్కుల జాబితాలో చేర్చారండి. అంటే ఆర్టికల్ 300A కింద ఇప్పుడు మనకి రాజ్యాంగ హక్కుగా ఆస్తి హక్కు పరిగణించబడుతుంది. ఆర్టికల్ 142 గురించి ఇక్కడ చూస్తే ఆర్టికల్ 142 ప్రొవైడ్స్ ఏ యూనిక్ పవర్ టు ద సుప్రీం కోర్ట్ టు డూ కంప్లీట్ జస్టిస్ బిట్వీన్ ద పార్టీస్. సో ఈ కంప్లీట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు యొక్క డిస్క్రిషన్గా చెప్పవచ్చండి. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ చేయాల్సిన పనులు సక్రమంగా జరగనప్పుడు ఈ ఆర్టికల్ 142ను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆర్టికల్ 142 యొక్క ఆబ్జెక్టివ్ మనం ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు మస్ట్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇట్స్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్. సో మనకి సుప్రీంకోర్టు తన ఆర్డర్ల అమలు కోసం
ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్మెంట్ మీద ఆధారపడే అవసరం లేకుండా ఈ ఆర్టికల్ 142 ప్రకారం కంప్లీట్ జస్టిస్ అనేది అందించబడుతుంది. సత్వర న్యాయం అని పిలుస్తాం మనము. అంటే పార్లమెంట్ కానీ రాష్ట్రాలు కానీ చట్టాలు చేయడానికి ఎక్కువ సమయం పడుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన సత్వర న్యాయం అందించడానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని పాస్ చేయడమే మనము ఈ ఆర్టికల్ 142 కింద కంప్లీట్ జస్టిస్ అని పిలుస్తాము. ముఖ్యంగా రీసెంట్గా మనం చూస్తే హైవేస్ పక్కన లిక్కర్ని బ్యాన్ చేయాలి అనే ఒక కేసు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ చాలా ఫేమస్ కేసులు కూడా ఈ ఆర్టికల్ 142 కింద పరిష్కరించబడ్డాయండి. అయోధ్య రామ జన్మభూమి కేసు కావచ్చు, అండ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసు, 2G స్పెక్ట్రమ్ కేసు, ఇలాంటివన్నీ కూడా మనము ఆర్టికల్ 142 కింద పరిష్కరించబడిన మేజర్గా మనము చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జన్యు పరివర్తన పంటలపై నిర్ణయాలలో పారదర్శకత, నిబంధనలలో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం. సో ఈ జన్యు పరివర్తన పంటలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉంటుంది? GEAC, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అంటారండి. సో ఈ కమిటీకి సంబంధించిన నిబంధనలలో కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. దేశంలో జన్యు పరివర్తన చెందిన జీవుల, పంటల ఉత్పత్తులను ఆమోదించే, నియంత్రించే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ GEAC తీసుకునే నిర్ణయాలలో మరింత పారదర్శకత కోసం కేంద్రం నిబంధనలలో సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణల ప్రకారం ఈ GEAC సభ్యులు తమ తీర్పును ప్రభావితం చేసే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఆసక్తులను వెల్లడించాల్సి ఉంటుంది. అంటే వారికి ఉండే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్స్ని ముందే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి రాతపూర్వకంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఇంట్రెస్ట్స్కి మ్యాచ్ అయ్యే ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆ కమిటీ నుంచి తప్పించబడతారు. కాబట్టి నిర్ణయాలలో పారదర్శకత అనేది పెరుగుతుంది, సెల్ఫ్ ఇంట్రెస్ట్లు అక్కడ పని చేయకుండా ఉండడానికి. ఈ విధంగా సవరణలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడ చూడండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ గురించి డీటెయిల్స్ చూస్తే ఇది ఒక స్టాట్యూటరీ కమిటీ, అంటే ఒక చట్టబద్ధ సంస్థ. దీనిని 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని నోడల్ మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది వర్క్ చేస్తుంది. దీని కంపోజిషన్ చూస్తే చైర్మన్ అండ్ కో చైర్మన్, ఇక్కడ స్పెషల్ సెక్రటరీ కానీ అడిషనల్ సెక్రటరీ కానీ MOEFCCకి చెందిన వాళ్ళు ఉంటారు. అలాగే కో చైర్మన్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన వాళ్ళు ఉంటారు. దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే మనకి జెనెటికల్లీ ఇంజనీర్డ్, అంటే జన్యు పరివర్తన చెందిన జీవుల్ని కానీ ఈ మొక్కలని కానీ వాతావరణ పరిస్థితులలోకి, అంటే పర్యావరణంలోకి మనము విడిచిపెట్టాలి అన్నా లేదా ఫీల్డ్ ట్రయల్స్లోకి వాటిని టెస్ట్ చేయాలి అన్నా కూడా ఈ GEAC అనుమతులు అనేవి అవసరమవుతాయండి. అలానే లార్జ్ స్కేల్ యూస్ ఆఫ్ హైజార్డస్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ రీకాంబినెంట్స్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ యాంగిల్. సో పర్యావరణ కోణంలో మనకి పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి ఈ GEAC ఏం చేస్తుంది? ఎవరైనా లార్జ్ స్కేల్లో మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగిస్తే, అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాని రీసెర్చ్ల కోసం కావచ్చు లేదా ఇండస్ట్రీస్ కోసం కావచ్చు ఉపయోగిస్తే, మరియు రీకాంబినెంట్స్ని కూడా, రీకాంబినెంట్స్ అంటే రెండు రకాల జన్యు పదార్థాలని కంబైన్ చేసి ఒక కొత్త రకాన్ని సృష్టించడం, దానినే రీకాంబినెంట్ DNA టెక్నాలజీ అంటారు. సో ఇలాంటి వాటిని ఉపయోగించినా కూడా ఈ GEAC కమిటీ యొక్క ఈ పర్మిషన్స్ అనేవి అవసరం అవుతాయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. HMPV గుప్పిట చైనా. సో చైనాలో HMPV అనే ఒక రెస్పిరేటరీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది అండి. అయితే దీనిని చైనా ప్రభుత్వం ఖండించింది. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి అని సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతూ కలవరం సృష్టించడం జరుగుతుంది. అయితే ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. సోషల్ మీడియా కథనాల ప్రకారం గత నెల 16 నుంచి 22 మధ్య చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. ఇన్ఫ్లుయెంజా A, మైకోప్లాజ్మా నిమోనియై, COVID-19 వైరస్లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నిమోనియా, వైట్ లంగ్ కేసులతో పిల్లలు కూడా ఎక్కువగా ఆసుపత్రుల్లో నిండిపోతూ ఉన్నారు. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ఈ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ యొక్క లక్షణాలను మనం చూస్తే సేమ్ ఇది COVID-19, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ రుగ్మతలను పోలి ఉంటుంది. అంటే జ్వరము, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకి దారితీయవచ్చు. అంటే ఎక్కువగా చిన్నపిల్లలు దీని వలన ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్కి కూడా ఇది కలిగించే అవకాశం ఉంటుంది. దీని వలన న్యూమోనియా, ఆస్తమా తీవ్రం కావడం వంటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ హ్యూమన్ మెటానిమోవైరస్ యొక్క వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ను దగ్గునప్పుడు మరియు తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడము, కరచాలనం వంటి చర్యల వలన, అలానే వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకినప్పుడు ఈ వైరస్ అనేది బాడీలోకి ప్రవేశిస్తుంది. చికిత్స విషయానికి వస్తే ప్రస్తుతం ఈ వైరస్కు నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు. దీనికి టీకాను కూడా ఇంకా అభివృద్ధి చేయలేదండి. కేవలం వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుంది. సో ఇమ్యూనిటీని డెవలప్ చేయడం ద్వారా ఈ వ్యాధిని తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తేలికగా పరిష్కారం. సో ఇది మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ గురించి, ముఖ్యంగా లోక్ అదాలత్ల గురించి ఇక్కడ గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఈ గణాంకాలను ఇక్కడ పరిశీలిద్దామండి. మన న్యాయస్థానాలలో పెండింగ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుపడ్డాయి. దాంతో సామాన్యుడికి సత్వర న్యాయం గగన కుసుమంలా మారింది. అంటే ఈ జ్యుడిషియల్ పెండెన్సీ కారణంగా సామాన్యుడికి న్యాయం అనేది చాలా లేట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో కక్షిదారులు రాజీ మార్గంలో తేలికగా వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్లు తోడ్పడుతున్నాయి. అంటే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోక్ అదాలత్ లాంటి ఏడీఆర్ మెకానిజమ్స్ని ఉపయోగించుకుని రాజీ పద్ధతుల ద్వారా కేసులను పరిష్కరించుకోగలుగుతున్నారు. గడిచిన 6 ఏళ్లలో దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి అనేది ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగిందండి. 2019లో 0.52 కోట్ల కేసులు పరిష్కారం అయ్యాయి. అదే 2020కి వచ్చేటప్పటికి 0.25 కోట్ల కేసులు, 2021కి వచ్చేటప్పటికి 1.27 కోట్లు, 2022లో అయితే 4.19 కోట్లు, 2023లో 8.53 కోట్లు, 2024 అయితే 7.72 కోట్లు. ఇది కేవలం సెప్టెంబర్ 24 దాకా డేటా అండి. అంటే మనకి డిసెంబర్కి వచ్చేటప్పటికి మనకి పూర్తి స్థాయిలో డేటా వచ్చేటప్పటికి ఇది చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనకి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా 2022, 23, 24 తీసుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ లోక్ అదాలత్ల ద్వారా కేసులు అనేవి పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, లోక్ అదాలత్ మరియు వాటి ఫంక్షన్స్ గురించి ఇక్కడ చూస్తే లోక్ అదాలత్ అనేది వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. అంటే కోర్టు బయట ఈ సమస్యలని, కేసులను పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా దీనిని చెప్పుకోవచ్చండి. 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ద్వారా దీనికి చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. ఈ లోక్ అదాలత్లలో ఒక జ్యుడిషియల్ పర్సన్ను చైర్మన్గా ఉంటారు. జ్యుడిషియల్ పర్సన్తో పాటు సోషల్ వర్కర్ కూడా ఉంటారండి. సో అంటే సామాజిక కార్యకర్తలు కూడా ఈ లోక్ అదాలత్లలో సభ్యులుగా ఉంటారు. అలానే ఈ లోక్ అదాలత్లు ఏ రకాల కేసులను టేకప్ చేయొచ్చు? కోర్టు ముందు పెండింగ్లో ఉన్న కేసులు అయినా కానీ, లేదా ప్రీ లిటిగేషన్ స్టేజ్ అంటే ఇంకా కోర్టులో అవి ఫైల్ అవ్వని కేసెస్ కానీ, సో ఇలాంటి 2 రకాల కేసెస్ని కూడా ఈ లోక్ అదాలత్లు టేకప్ చేయవచ్చు. ఈ లోక్ అదాలత్లు బోత్ సివిల్ మరియు క్రిమినల్ కేసెస్ని టేకప్ చేయవచ్చు. అయితే క్రిమినల్ కేసెస్ అనేవి కాంపౌండబుల్ అయితే మాత్రమే, అంటే చిన్న చిన్న పెట్టి క్రిమినల్ కేసెస్ మాత్రమే, దొంగతనాలు లాంటివి. అయితే మర్డర్స్, రేప్ ఇట్లాంటి నాన్ కాంపౌండబుల్ కేసెస్ అనేవి లోక్ అదాలత్లలో పరిష్కరించబడవు. అలానే ఈ లోక్ అదాలత్ల తీర్పు అనేది ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ పార్టీస్ అండి. దీనిని ఏ కోర్టులలోనూ మళ్ళీ అపీల్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఫైనల్ ఆన్ బైండింగ్ ఆన్ ద పార్టీస్. అండ్ దీని వలన బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి స్పీడీ ట్రయల్ అనేది జరుగుతుంది. అంటే కేసులు త్వరితగతిన పరిష్కరించబడతాయి. మరియు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో కోర్టు ఫీజులు లాంటివి ఏమీ ఉండవు. అలానే ఇంతకుముందు కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులకి ఫీజు చెల్లిస్తే ఆ ఫీజును కూడా వీళ్ళు తిరిగి రిఫండ్ చేస్తారు. సో ఈ విధంగా పేదలకి త్వరితగతిన న్యాయం అందించడానికి ఈ లోక్ అదాలత్లు సహాయపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, త్వరలో సరికొత్త టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, WPI అంటాం మనం. సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని నూతనంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది. ఈ WPIకి సంబంధించి మనకి బేస్ ఇయర్ని మార్చడంతో పాటు వస్తువుల జాబితా కూడా మార్చడానికి ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. టోకు ధరల సూచి లెక్కింపునకు ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011-12ని 2022-23కు మార్చడం కోసం 18 మందితో ఒక కార్యాచరణ బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ చైర్మన్గా ఈ బృందం పనిచేస్తుంది. సో బేస్ ఇయర్ మార్చడం వలన మనకి దేశంలోని ధరల విషయంలో మరింత వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో ఈ బృందం ఏం చేస్తుంది, మనకి ఈ బృందం 2022-23 ప్రాతిపదికన ఏడాదిగా ఉండే WPI మరియు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ PPIలలో ఉండాల్సిన వస్తువుల జాబితాను సూచిస్తుంది. అంటే 2022-23ని బేస్ ఇయర్గా తీసుకుని WPIలో ఏమేమి వస్తువులు ఉండాలి, PPIలో ఏమేమి వస్తువులు ఉండాలి అనేది మనకి ఈ కార్యాచరణ బృందం అనేది తెలియజేస్తుంది. అలానే ప్రస్తుత ధరల సమాచార సమీకరణ వ్యవస్థను సమీక్షించి మెరుగుదలకు తగిన సూచనలు చేస్తుంది. దానితో పాటు WPI నుంచి PPIకి మారడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను ఇది సిఫారసు చేస్తుంది. ప్రస్తుత WPI సూచీలో ఎన్ని వస్తువులు ఉన్నాయనేది చూస్తే మనకి వస్తువులు 117, అలానే ఇంధనము విద్యుత్ కేటగిరీలో 16, తయారీ ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో 564, మొత్తం 697 వస్తువులు ఈ WPI సూచీలో ఉన్నాయండి. ఇప్పుడు ఈ బృందం ఈ సూచీలోని వస్తువులను సమీక్షించి కొన్ని అవసరమైన మార్పులు చేర్పులను చేయడానికి ప్రణాళికలను సిఫారసు చేస్తుంది. అండ్ ఈ బృందంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారనేది చూస్తే RBI ఆర్థిక వ్యవహారాల విభాగం మరియు గణాంక శాఖ, వ్యవసాయ విభాగం, వినియోగదారుల వ్యవహారాల విభాగం, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో పాటు SBI గ్రూప్ నుంచి ముఖ్య ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ కూడా ఉంటారు. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి చూస్తే ఇది ప్రైస్ వేరియేషన్ ఎట్ హోల్సేల్ స్టేజ్, అంటే ఇది కన్జ్యూమర్స్ దగ్గర, వినియోగదారుల దగ్గర ధరల వ్యత్యాసాన్ని సూచించదండి. ఆర్గనైజేషన్స్ మధ్య జరిగే హోల్సేల్ ట్రాన్సాక్షన్స్లో ధరల వ్యత్యాసాలను ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సూచి అనేది సూచిస్తుంది. ఈ WPIలో ఓన్లీ గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారండి. అంటే సర్వీసెస్, సేవలకు సంబంధించినవి ఈ WPIలో కౌంట్ చేయరు. అలానే ఈ WPI డేటాని ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పబ్లిష్ చేయబడుతుంది. అండ్ కరెంట్ బేస్ ఇయర్ వచ్చి 2011-12 మనము ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని చూస్తే ఇది మనకి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్సేల్ ప్రైసెస్ని ఇక్కడ సూచిస్తుందండి. ఇక్కడ మనకి మేజర్గా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్లో ఈ ప్రైసెస్ వ్యత్యాసాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ PPIలో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కన్సిడర్ చేస్తారండి, అన్లైక్ WPI. అండ్ ఇది ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రైసెస్ వేరియేషన్ని సూచిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇకపై తెలుగులోను ప్రభుత్వ ఉత్తర్వులు, అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ కూడా తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయండి. జీవోలను ఉంచే GOIR వెబ్ పోర్టల్లో ఇకపై ప్రతి జీవోను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ అప్లోడ్ చేయాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 90% వరకు ప్రజలు తెలుగు మాట్లాడతారు కాబట్టి ఈ జీవోలని తెలుగులో ప్రచురించడం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక మంచి నిర్ణయం అండి. ఎందుకంటే సామాన్యులకి కూడా ప్రభుత్వం యొక్క జీవోలను తెలుగులో చదవడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు అండ్ దానిలోని పారదర్శకత అర్థమవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్ ఎనర్జీ హబ్గా తెలంగాణ. సో RE సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సో రెన్యూబుల్ ఎనర్జీ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల హైదరాబాద్లో జరిగిందండి. సో ఆ కాన్ఫరెన్స్లో తెలంగాణని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చుతామని ప్రకటన చేయడం జరిగింది. 2030వ సంవత్సరం నాటికి అదనంగా 20,000 మెగావాట్లు, అలానే 2035 కల్లా 31,809 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తిని సాధించి ఈ రంగంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, రాయితీల వంటి ప్రోత్సాహకాలను ప్రకటిస్తామని కూడా ఆయన తెలియజేశారండి. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులలో పంప్డ్ స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వంటి ఆధునిక ప్లాంట్ల నిర్మాణాలు పరిశీలనలో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని గురించి ఇక్కడ చూస్తే మనకి కేంద్ర క్రీడల శాఖ 2024 ఏడాదికి క్రీడా అవార్డులను జనవరి 2న ప్రకటించింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున లైఫ్ టైమ్, ద్రోణాచార్య లైఫ్ టైమ్ ఇందులో ఉన్నాయి.
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ మరియు మను బాకర్లు సాధించారు. ఈసారి 32 మందికి అర్జున్ అవార్డులు లభించగా వారిలో రికార్డు స్థాయిలో 17 మంది పారా క్రీడాకారులు ఉన్నారు. అంటే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పారా అథ్లెట్స్ ఉంటారు. సో వాళ్ళు 17 మంది దాకా ఈ 32 మంది అర్జున అవార్డీస్లో ఉన్నారండి. ఖేల్ రత్న అవార్డుకు 25 లక్షలు, అర్జున అవార్డుకు 15 లక్షలు నగదు బహుమతి ఈ అవార్డుల ద్వారా లభిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని ఐఎండీ వివరించింది. ఇప్పటి వరకు ఆ రికార్డు 2016 మీద ఉండేది. ఇప్పుడు 2024 ఆ రికార్డుని బ్రేక్ చేసింది. అండ్ 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం యుడైస్ని ఈ గణాంకాలని కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ యుడైస్ గణాంకాలు అనేవి చాలా చాలా కీలకం అండి. విద్యార్థులు ఎంత మేరకు ఎన్రోల్ అవుతున్నారనేది కూడా ఈ గణాంకాలు తెలియజేస్తాయి. ఒక్క విద్యార్థి లేని అత్యధిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్న రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ తొలి 3 స్థానాలలో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నట్లు ఈ యుడైస్ సర్వేలో తేలిందండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.